ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఏంటంటే ఇండియా EU FTA. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియా యూరోపియన్ యూనియన్. ఇది ఈ న్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2007లో 2007లో చర్చలు స్టార్ట్ అయినాయి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం. ఇప్పుడు కంక్లూడ్ అయ్యి నిన్న సైన్ చేశారు FTA మీద, అంటే యూరోపియన్ ఇండియా. దానికోసం అందుకు ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే ఇది సైన్ అయింది, ఇది రాటిఫికేషన్ చేయాలి యూరోపియన్ పార్లమెంట్. ఆ తర్వాత ఈ ఇయర్ ఎండ్ లోపు ఇది ఇంప్లిమెంట్ కావచ్చు, అంటే ఈ 2026. కాబట్టి ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా ఇది న్యూస్లో ఉంటుంది. EU ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది పొలిటికల్ ఆస్పెక్ట్, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల పరంగా ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఎకానమీ పరంగా, దాంట్లో కూడా ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, వరల్డ్ ట్రేడ్, బైలాటరల్. అంటే ఇది బైలాటరల్ అంటే EU అనేది ఒక యూనిట్ అనుకుంటే, ఇండియా EU ఈ రెండింటి మధ్యన బైలాటరల్ ట్రేడ్ సంబంధించింది. అయితే ఈ పొలిటికల్ ఆస్పెక్ట్లోకి వస్తే, యాక్చువల్గా ఇది షార్ట్ వీడియో ఈరోజు చేస్తుంది. దీన్ని డీటెయిల్డ్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇంకొకటి. అయితే ప్రస్తుతానికి ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏమని అంటే, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంబంధాల పరంగా దీని ఇంపార్టెన్స్ ఏంది అన్నప్పుడు, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి: యూరోపియన్ యూనియన్, యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ కమిషన్. ఇది 27 దేశాల సమూహం. ఇది ఈ యూనియన్ ఏంది, ఈ పార్లమెంట్ ఏంది, ఈ కమిషన్ ఏంది అన్నప్పుడు, యూరోపియన్ యూనియన్ ఎప్పుడు ఏర్పడింది, దాని సిగ్నిఫికెన్స్ ఏంది, దాని పాత్ర ప్రపంచ రాజకీయాల్లో కానీ లేదంటే ప్రపంచ వాణిజ్యంలో కానీ దాని పాత్ర ఏంది, ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి యూనియన్స్ వేరేవి ఉన్నాయి, వీటి వల్ల ఏ ప్రయోజనం ఉంది, ఇది ఒకటైతే. రెండో ఆస్పెక్ట్ ఎకానమీలో వరల్డ్ ఎకానమీలో వరల్డ్ ట్రేడ్, అంటే బైలాటరల్, ఇండియా EU, యూరోపియన్ యూనియన్ ఇండియా మధ్యన ద్వైపాక్షిక వాణిజ్యం. దాని పరంగా చూస్తే ఇది ఇక్కడ కొన్ని టర్మ్స్ మనం తెలుసుకోవాలి. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది అన్న తెలుసుకోవాలి. ఇటువంటి వాట్ ఆర్ బెనిఫిట్స్, దీనివల్ల లాభాలు ఏంది లేదంటే నష్టాలు ఏంది. కొన్ని FTAల వల్ల నష్టాలు కూడా నడుస్తుంటాయి, విమర్శలు వస్తూ ఉంటాయి. రెండు దేశాల్లో ఒక్కొక్క రంగం FTA వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది, ఒక్కో రంగం అడ్వాంటేజ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత FTA కాకుండా ఈ ట్రేడ్లో మిగతా వేరే అగ్రిమెంట్స్ ఏమి ఉన్నాయి, ఎన్ని రకాల అగ్రిమెంట్స్ ఉంటాయి, ఇది ఎకానమీ పరంగా ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నమాట. కాబట్టి ఈరోజు టాక్ ఆఫ్ ది న్యూస్ పేపర్స్ ఇండియా EU FTA. మనం నెక్స్ట్ వీడియోలో ఈ రెండు ఆస్పెక్ట్స్లో ఇండియా EU FTA కాంటెక్స్ట్లో ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి చేసుకుందాం. థ్యాంక్ యూ.